అసలు మీ బ్రతుకుల్లో శాంతి లేదు ఈరోజు. మీ బ్రతుకుల్లో శాంతి రావాలన్నా, మీ కుటుంబాలు కట్టబడాలన్నా, మీ బ్రతుకులు బాగుపడాలన్నా, ఇదిగో ఈ పసర పురుగు లాంటివి, మిడతలు లాంటివి, చీడ పురుగులు లాంటివి, గొంగళి పురుగులు లాంటి ఇదిగో ఇవన్నీ చెట్టును పెడితే ఎలాగ చెట్టు నాశనం అవుతుందో, ఈ జబ్బుల ద్వారా, ఈ అప్పుల ద్వారా, ఇబ్బందుల ద్వారా, నవ్వుల పాలవ్వడం ద్వారా, అవమానాల ద్వారా మీ కుటుంబాలు పాడైపోతూ ఉండగా, చెట్టుకి గనక పురుగు మందు కొడితే ఆ పురుగు తెచ్చి చెట్టు ఎలా బాగుపడుద్దో, ఈ ప్రజలు బాగుపడాలంటేనంట యాజకుడు లేదా సేవకుడు గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేయాలంట. ఇది ప్రభువు చెప్తున్నాడు ఈ మాట. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, నీ బ్రతుకులో ఆశీర్వాదం చూడాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ చూడలేకపోతున్నావు. కారణం ఏంటంటే చెట్టు పచ్చగా ఉండాలంటే దానికి మందు పిచికారీ చేయాలి. అలాగే ఒక విశ్వాసి కుటుంబం, ఒక భక్తుని కుటుంబం బహుక్షేమంగా ఉండాలి అని అంటే యాజకుడు ఏం చేయాలి? గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేయండి. ఆ గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేస్తే బాగుపడిపోతామా? ఎస్, దేవుడు వాక్యం బోధిస్తుంది. చూడండి, దేవుడు అంటున్నాడు చూడండి, ఏమండి అంతా అయిపోయిందండి, ఇంకా ప్రార్థనలు చేసి మాత్రమే ప్రయోజనం? ప్రార్థన చేసి అంతా అయిపోయిన తర్వాత దేవుడు అంటే సరిపోద్దా అని అంటారేమో. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు మాట చెప్తా వినండి. 2:12 చదువుతున్నా వినండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు ఏం చేయాలంట? 1 ఉపవాసం ఉండండి, 2 కన్నీరు విడవండి. నేను పాపిని ప్రభువా అని పశ్చాత్తాపడండి. నేను అపవిత్రమైన క్రియల్లో ఉన్నాను, నన్ను క్షమించమని ప్రభువుని వేడుకోండి. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మన్నించు, నా పాప భారం నా మీద నుండి తొలగించు అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు మీ పక్షమున అద్భుతం చేయబోతున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఈ సహోదరుడు రేలంగి నుంచి వస్తూ ఉంటారు. ఈయన పేరు పౌలేస్ గారు. ఈయనకి ఒక రోజున బాగా కిడ్నీ దగ్గర పెయిన్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళి చూయించుకుంటే రాళ్ళు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు కిడ్నీల్లో. అట్లాంటి పరిస్థితుల్లో ఉపశమనం కోసం వాళ్ళు మందులు ఇచ్చారు. ఇది సమస్యగానే ఉందయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అట్లాంటి పరిస్థితుల్లో రేలంగి నుంచి నమ్మకంగా ఈ సహోదరుడు తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో ఇదే స్థలమందు భుజించడం జరిగింది. అలాగే తైలం పట్టుకుని వెళ్ళి ఆ యొక్క పెయిన్ వస్తున్న చోట అప్లై చేసుకొని ఆ తర్వాత అభిషేక స్వస్థ వస్త్రం పెట్టుకొని నొప్పి బాధ తీసివేయబడితే ఈ రాళ్ళు పడిపోతే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. దేవుని యొక్క మహాదయలో ఆ యొక్క రాళ్ళు సహజంగా మూత్రం వెంబడి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ నొప్పి బాధ సమస్య అంతా కూడా నివారణ అయిపోయింది. మరలా వెళ్ళి చెక్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి వైద్యులు చెప్పారు. రేలంగి నుంచి ఎంతో విశ్వాసంతో తాడేపల్లిగూడెం వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని ఈ సహోదరుడు ఈ విధంగా అద్భుతమైనటువంటి దేవుడిచ్చినటువంటి స్వస్థతను బట్టి సాక్ష్యం ఇచ్చి దేవుని కనపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. వైజాగ్లో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. మాచర్లలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా, మాచర్ల. కాకినాడలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్,
పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంగ్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఈ సహోదరి పేరు మార్తమ్మ గారు. జంగారెడ్డిగూడెం నుంచి 7 మాసాలుగా వీరు ఈ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు. వీరికి ఒక ఆశ, వీళ్ళ మనవరాలకి మొదట ఒక పాప పుట్టింది. 7 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. మరొక బిడ్డ కోసం వాళ్ళు నిరీక్షిస్తున్నారు కానీ అందడం లేదు. అలాంటి పరిస్థితుల్లో 7 మాసాలుగా ఈ సహోదరి తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు. 7 నెలలు నీ సన్నిధికి వస్తాను నాయన, అంజూర ఫలం తెచ్చి నా మనవరాలకు పెట్టుకుంటాను, ఆమెకు గర్భం నిలిచేలాగా సహాయం చేయనని అని చెప్పేసి ప్రతి నెల అంజూర ఫలం తీసుకుని వెళ్ళి తన మనవరాలకు ఇవ్వడం జరిగింది. దేవాది దేవుని దయలో మరి తన మనవరాలి విషయంలో దేవుడు కృప చూపించి ఆమె గర్భం తెరవబడింది. ఈ రోజున 4వ నెల గర్భవతిగా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మార్చి నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మార్చి నెల 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో మార్చి నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో
మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు.